బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపులకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ఖజానాకు కాసుల పంట పండుతోంది. వాహనదారులు పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లపై పెద్ద సంఖ్యలో చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,61,000 చలాన్ల చెల్లింపులు జరిగాయి. దీంతో 8,44,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. ఇందులో హైదరాబాద్ పరిధిలో 3,54,000 చలాన్ల చెల్లింపులకు గాను 2,62,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. సైబరాబాద్ పరిధిలో 1,82,000 చలాన్ల చెల్లింపుకు గాను 1,80,00,000, రాచకొండ పరిధిలో 93,000 చలాన్ల చెల్లింపులకు 76,79,000 ఆదాయం వచ్చింది. వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ఈ చలాన్ సైట్ను పెద్ద సంఖ్యలో ఆశ్రయించడంతో సర్వర్ హ్యాంగ్ అవుతోంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90%, ద్విచక్ర వాహనాల చలాన్లపై 80%, 4 వీలర్స్, ఆటోల చలాన్లపై 60%, లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్, మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్లో అందిస్తారు. రాణా, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా చలాన్ల చెల్లింపుకి ప్రభుత్వం రాయితీ ప్రకటించింది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గతంలో ప్రకటించినటువంటి చలాన్ల విషయానికి వస్తే మాత్రం అప్పుడు కూడా మంచి స్పందన లభించింది. అయితే ఈసారి మాత్రం రేషియో అనేది ఎక్కువగా పెంచారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపుకి ఈసారి భారీ ఎత్తున కూడా రెస్పాన్స్ వస్తున్నట్టు నేపథ్యంలో కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9.6 లక్షల మంది దాకా కూడా చలాన్లు చెల్లించినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా కూడా రాష్ట్ర ఖజానానికి 8,44,00,000 రూపాయల దాకా కూడా ఇవాళ నేపథ్యం కనిపిస్తే కేవలం ఒక హైదరాబాద్ లోనే దాదాపు 3.54 లక్షల చలాన్ల ద్వారా కూడా చెల్లించారు. దాంతో కూడా 2 కోట్ల రూపాయల దాకా కూడా ఆదాయం లభించడం నేపథ్యం పడుతుంది. సైబరాబాద్ పరిధిలో మాత్రం దాదాపు 1.8 crores దాకా కూడా ఈ రోజు వస్తున్నాయి. రాచకొండ పరిధిలో దాదాపు 76 లక్షల దాకా కూడా ఆదాయం వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతో దాదాపు ఉదయం నుంచి కూడా 4 సార్లు సర్వర్ డౌన్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న భారీ ఎత్తున కూడా వాళ్ళందరూ ఎక్కువగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ తమ చలాన్ల చెల్లింపుకి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా వారికి ఉన్నవారు చాలా మంది కూడా ఎక్కువ చలాన్లు చంపు కానీ, అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారు కానీ, అలాగే ట్రాఫిక్ సిగ్నల్ దాటిన వారు కానీ, అలాగే రాంగ్ రూట్ లో వచ్చిన వారు ఎక్కువగా ఈ యొక్క చెల్లింపులు చేశారనేది కూడా సమాచారం అందుతుంది. ఈ యొక్క ఈ ముఖ్యంగా న్యూ ఇయర్ లోపల పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆన్లైన్ చెల్లింపుల ద్వారా కూడా భారీ ఎత్తున కూడా ఈసారి రాష్ట్ర ఖజానాకు చేరుకోబోతుందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని కూడా వాడుకోవాలని కూడా చెప్తున్నారు. మరొకసారి ఎందుకంటే ఈ అవకాశం అయిపోయిన తర్వాత ఎవరైనా పట్టుబడితే మాత్రం వారి యొక్క బండి మీద చలాన్లు ఉంటే మాత్రం కంపల్సరీ కూడా బండితో పాటు లైసెన్స్ కూడా సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా ఇటు 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ అన్ని వెహికల్స్ ఎవరైతే చలాన్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కంటే ఈసారి పర్సంటేజ్ కూడా పెంచారు కాబట్టి అవకాశాన్ని వాడుకోవాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. అయితే కేవలం ఈ 2 రోజుల్లోనే ఇంత స్థాయిలో ఖజానాకి డబ్బులు రావడం అనేది ఊహించిన పరిణామం అని చెప్పుకోవచ్చు. గతం కంటే ఈసారి రెట్టింపుగా ఈసారి వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.